I greet you all in the name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. What a great joy to be in the presence of the Lord. మరి దేవుడి సన్నిధిలో మీతో కూడా ఉండడం నాకెంతో సంతోషంగా ఉంది. It has been a great 9 months. We have completed 10 months of this church. మరి ఆరాధన మొదలుపెట్టి సంఘాన్ని మొదలుపెట్టి మనము 10 నెలల కృపను దేవుడు చూపించాడు. It is only through God's grace that we have sustained so many months. ఆయన కృప ఉంది కనుకనే మనము ఇంతవరకు 10 నెలల వరకు కూడా ఆరాధనను కొనసాగిస్తున్నాం. We just started with 2-3 people. ఇద్దరు లేక ముగ్గురుతోనే మనం మొదలు పెట్టాం మొదట్లో. I started with Pastor Prem and Brother Balu. మరి ముందుగా అయితే ప్రేమ్ బ్రదర్, బాలు ఇలా కొంతమంది ఉన్నారు నాతో. And people came in, people were blessed, and it is so great to listening to testimonies of people. మరి క్రమక్రమంగా అనేకులు సంఘంలోనికి వస్తూ ఉన్నారు. మరి అనేకమైన సాక్ష్యాలు దేవుడు మనకి వినిపిస్తూ ఉన్నాడు. Last week we heard a tremendous testimony that Brother Vinod got a beautiful job as CEO and MD of a cooperative bank. మరి పోయిన వారం అయితే ఒక అద్భుతమైన సాక్ష్యం మనం అందరం విన్నాము కదా. మరి వినోద్ దినకరన్ గారు మన మధ్యలో ఉన్నారు. అతడు 70 ఏళ్ల సంవత్సరంలో కూడా ఒక మంచి బ్యాంకుకి సిఇఓగా అతడు ఉద్యోగాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. He was retired, but God brought him out of retirement and he started again working. అతడు పదవి విరమణ అయిపోయిన తర్వాత కూడా మరలా ఒక గొప్ప పదవి దేవుడు అతడికి ఇచ్చాడంటే దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. And now we see Brother Sampath also getting blessed. He said that he started as a watchman. Now God has blessed him with a government job. చూడండి, దేవుడు ఒకరి తర్వాత ఒకరిని ఎలాగో దీవిస్తున్నాడో. మరి సంపత్ బ్రదర్ సాక్ష్యం కూడా ఎంతో గొప్పగా ఉంది. వాచ్మెన్ ఉద్యోగం నుండి మరి ఇంకా ఉన్నతమైన ఉద్యోగంగా ఆ యొక్క కాలేజీలో అతడు ఆ పదవి పొందుకోవడాన్ని బట్టి దేవునికి స్తోత్రం. Your setback may be very bad, but your comeback will be very great in the name of Jesus. మరి నీ పరిస్థితి ఎంతైనా బలహీనంగా ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను ఎంతో ఉన్నతమైన స్థితికి యేసు నామములో లేవనెత్తబోతున్నాడు. I believe God has many more mighty things to do through this ministry. మరి యొక్క పరిచర్య ద్వారా దేవుడు మీ అందరి జీవితాల్లో ఇంకా అద్భుతాలు జరిగించబోతున్నాడు. I feel this is just the beginning of great things ahead. ఇది కేవలం ఆరంభం మాత్రమే. Amen. ఆమేన్. And it is so good to see after 6 months my beloved Wilson Mama and Sucharita auntie coming all the way from USA. మరి ఇంకొక మంచి సంతోషకరమైన విషయం ఏంటంటే అనేక నెలల తర్వాత మరి అమెరికా నుండి మా విల్సన్ మామ గారు మరి మా ఆంటీ గారు రావడం సంతోషం. They have had a very great time in USA for last 6-7 months. మరి గత 6-7 నెలలుగా వారు అమెరికాలో మరి ప్రభు సన్నిధిలో గడిపారు. But we missed them a lot. అయితే వారు మాకు దూరంగా ఉండడం కొంచెం మాకు చింతనే. But as they have come today, it gives me a lot of joy to see them both చప్పట్లు together. కొట్టి దేవుని స్తుతిద్దాం. వారు మనతో కూడా ఉండడం మరి మనందరికి ఎంతో ఆశీర్వాదం, సంతోషం. Let's pray before we go into the word. ప్రార్థించుకుందాం. Father, in the name of Jesus, as the word is being preached, Lord, I pray, Jesus, that it transform people's life and changes their circumstances, Lord. ప్రభువా, వాక్యము ప్రకటించబడుతుండగా అనేకమైన జీవితాలు రూపాంతరపరచబడి వారి పరిస్థితుల్లో గొప్ప మార్పు కలుగును గాక. Every word that comes out of my mouth today, Lord, let there fall into fruitful years and let it be fruitful in their lives, Lord. ప్రభువా, ప్రకటించబడే ప్రతి వాక్కు ఒక విత్తనం వలె సారవంతమైన నేలలో పడి అది నూరంతలుగా ఫలించును గాక. In Jesus' mighty name we ask this prayer. Amen. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. Last week we were speaking about healing. క్రిందటి వారము స్వస్థతను గురించి మనందరం నేర్చుకున్నాం. And how we discussed that healing is a God's will for everybody. మరి స్వస్థత, ఆరోగ్యం అనేది అందరి విషయంలో కూడా దేవుడి చిత్తము. Has God did a great sacrifice on the cross, he took all our infirmities on him so that we may be healed through his sacrifice. చూడండి, ప్రభువు సిలువలో ఎందుకు మరణించాడు అంటే ఆయన మనందరి నిమిత్తమై మొత్తపడ్డాడు. మన రోగములు తన మీద వేసుకొని మనందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆయన సిలువలో మరణించాడు. So through his sacrifice on the cross we are eligible for healing today. ఆయన సిలువ యాగం వలన మనందరికీ స్వస్థత కలుగుచున్నది. And also he has taken our poverty on the cross so that through him we may also become rich. చూడండి, రోగముతో పాటుగా మన దరిద్రత కూడా తన మీద వేసుకొని
మనందరినీ ధనవంతులు చేయడానికి కోరుతున్నాడు. So healing is the will of God and being prosperous is the will of God. గమనించండి, స్వస్థత దేవుని చిత్తమే, అలాగే ఆ ఐశ్వర్యం కలిగి ఉండడం కూడా ఆయన చిత్తమే. Today I am going to shed light on John chapter 9. ఈరోజు యోహాను సువార్త 9వ అధ్యాయము ధ్యానించుకుందాం అందరం. Notice one thing, when Jesus was doing his ministry on this earth, he did not always walk on the water all the time. చూడండి, మరి యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిచర్య చేసినప్పుడు ఆయన ఎప్పుడు నీటి మీద నడుస్తూనే లేడు. Sometimes he used boat to way of transport. మరి ఆయన నీటి మీద నడవగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా పడవలో చాలా వరకు ప్రయాణించాడు. He did not always calm the storms. మరి ఆయన ఎల్లప్పుడూ కూడా ఆ తుఫాను గద్దించుట ఉండటం లేదు. Sometimes he walked in the midst of the storm. కొన్నిసార్లు ఆ తుఫాన్లో కూడా నడుస్తూ ఉన్నాడు ఆయన. He did not always multiply food. మరి ఆయన ఆహారాన్ని పంచి ఇచ్చినప్పటికీ కూడా ప్రతిసారి కూడా అందరికీ ఆహారాన్ని పంచి ఇవ్వలేదండి. He only multiplied one time with the 5 loaves of bread and 2 fishes. ఒకానొక సందర్భంలో 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000 మందికి పంచి ఇచ్చాడు. In one instance in John chapter 4, if you see, Jesus was tired in Samaria. He called the disciples to bring him food. చూడండి, సమరయ ప్రాంతంలో ఉన్నప్పుడు యేసు ప్రభువుకు ఆకలితో ఉన్నప్పుడు శిష్యులతో చెప్పాడు, నాకు ఆహారాన్ని తీసుకొని రండి అని. But one thing always Jesus did on his ministry on this earth, he has always healed people. ఒక్క విషయం అయితే స్పష్టమండి, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు అందరినీ స్వస్థపరుస్తూ వెళ్ళాడు. And remember, it is God's will for everybody to be healed and be healthy in their body. చూడండి, ఆయన పరిచర్య విధానాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, దేవుని చిత్తము అందరి పట్ల కూడా స్వస్థత పొందుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అని. People keep on asking me, is it God's will for me to be healed? అనేకులు మనల్ని అడుగుతుంటారు కదా, నేను స్వస్థపడడం దేవుడి చిత్తమేనా అని. Never entertain such doubts in your mind. The first step to receive healing is to know that it is God's will for you to be healthy in your body and healthy in your mind and healthy in your complete being. చూడండి, ఎప్పుడు కూడా కలవరాన్ని అనుమానాన్ని మరి వ్యక్తపరచొద్దండి. ఎప్పుడు సంపూర్ణ నమ్మకాన్ని ప్రభు యందు ఉంచాలి. దేవుని చిత్తం మన పట్ల ఏంటంటే మన ప్రాణము, ఆత్మ, శరీరం విషయంలో ఆరోగ్యం కలిగి ఉండాలన్నదే దేవుని చిత్తం. Jesus wants to heal always, all the time and every time. Whenever people came to him, he always healed people. చూడండి, యేసు యొక్క మనసు ఏ విధంగా ఉందంటే ఏ సమయంలో అయినా ఏ ప్రదేశంలో ఎవరినైనా కూడా స్వస్థపరచాలి అన్నదే ఆయన చిత్తము. If you see all 4 gospels, wherever Jesus went, he kept on healing people. He was either coming back from healing people or he was going to heal people. He was always of healing virtue wherever he went. చూడండి, 4 సువార్తలలో యేసును గురించి మనం గమనించినట్లయితే ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రజలను స్వస్థపరుస్తూ ఉన్నాడు, స్వస్థపరచడానికి వెళ్తున్నాడు, లేదంటే స్వస్థపరిచి ఆయన వస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. If you remove healings in all the 4 gospels of Jesus Christ, Matthew, Mark, Luke, John, then there is nothing significant left in the New Testament. చూడండి, 4 సువార్తల్లో నుండి యేసయ్యను గురించిన స్వస్థత పరిచర్యను మనం తీసేసినట్లయితే అక్కడ వాక్యంలో మనకి ఏమీ మిగిలి ఉండదు. It is always God's will to heal the sick, and also God wants us to heal the sick. చూడండి, దేవుని చిత్తము ప్రణాళిక మన పట్ల ఏంటంటే మనము స్వస్థత పొందుకోవాలి, అలాగే అనేకులని స్వస్థపరిచే పరిచర్య కలిగి ఉండాలి. God all said that greater works you will do than me on this earth. యేసయ్య ఏమన్నాడు, నా వెంట వచ్చువాడు, నా వెనక వచ్చువాడు నాకన్నా గొప్ప కార్యాలు జరిగించాలి అన్నాడు. Today everybody who is watching live, some people might be waiting for their healing. ఈరోజు లైవ్లో వీక్షిస్తున్న ఎవరైనా కూడా స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే ఇదిగో స్వస్థత మీ దగ్గర రాబోతుంది. You might be waiting from so many years for a healing. అనేక సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తుండొచ్చు స్వస్థత కొరకు. I believe that today is your divine appointment from the Lord. ఈ రోజు దేవుడు నిర్ణయించిన దినము, ఈ రోజే స్వస్థత పొందుకోవాలి. I believe God is going to heal you all today. ప్రభువు నిన్ను ఈ రోజు ముట్టునుగాక. Because it is God's will for you to be healed. ఎందుకంటే దేవుని చిత్తము నువ్వు బాగుపడాలి అన్నది.
And God's will for you is to enjoy life and life in abundance. చూడండి, సమృద్ధి జీవితాన్ని సంతోషంగా జీవించాలి అన్నది ప్రభువు చిత్తం నీ పట్ల. But devil always wants you to steal your joy and kill your happiness and always be in a state of being unhealthy and sick always. చూడండి, అపవాది వాడు దొంగిలించడానికి వచ్చాడు. మన నీ దగ్గరున్న మంచిది, ఆరోగ్యమైన, మనశ్శాంతి ఏదైనా దొంగిలించాలని చూస్తాడు వాడు. The first step to be healed in your body is to believe that it is God's will for me to be healed. మొట్టమొదట నువ్వు స్వస్థపడాలంటే నువ్వు తెలుసుకోవాల్సింది, నమ్మవలసింది ఏంటంటే దేవుని చిత్తం నా పట్ల స్వస్థత పడాలి అన్నది. God always tells in his scripture, beloved, prosper above all and be in good health. చూడండి, ప్రభు వాక్యం సెలవిస్తుంది, ప్రియుడా నీవు నీ ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలలో వర్ధిల్లాలి అని. Today, if you look at John chapter 9, I want to discuss about this man who was blind from his birth. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక మనిషిని గమనిస్తాము. పుట్టుక నుండి అతడు గుడ్డివాడుగా ఉన్నాడు. And John chapter 9 verse 1 says, and Jesus was passing by, he saw a man which was blind from his birth. మరక్కడ 9వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనంలో యేసు అక్కడ వెళ్తూ ఉంటుండగా ఒక పుట్టుకతోని ఉన్న ఒక గుడ్డివాడిని యేసు గమనించాడు. Notice one thing, it was not pre-planned. As Jesus was passing by, suddenly he saw a man blind from his birth. చూడండి, యేసయ్యకు ముందుగానే ఏం తెలియదు. ఆయన అనుకోకుండా ఆ దారిలో వెళ్తూ ఉంటుండగా మార్గములో అతన్ని గుడ్డివాడిని యేసయ్య కనుగొన్నాడు. And Jesus' heart is always compassionate. Whenever he sees a sick person, he wants to go and heal that person. యేసయ్య కనికర పూర్ణుడండి. ఎటువంటి రోగగ్రస్తుని చూసినా ముందు వెళ్ళి వాడిని స్వస్థపరచాలన్నది ఆయన మనస్సు. He doesn't have any other second thoughts. Whenever he sees somebody suffering, his heart is a very compassionate and loving God. He wants to heal people. యేసయ్యకు మరి రెండవ ఆలోచన అనేదే ఉండదు. ఎవరు కలిసినా కూడా ముందు వారు బాగలేకపోతే వారిని కనికరించి స్వస్థపరచాలి అని అనుకుంటాడు. But his disciples were of other minded people. మరి ఆయన శిష్యులైతే వేరే విధమైన ఆలోచన కలిగి ఉన్నారు. Because they says in the second verse, the disciple asked him saying, Master, who did sin, this man or his parent, that he was born blind? చూడండి, శిష్యులైతే వేరే విధమైన మనసు కలిగి ఉన్నారు. వాళ్ళ యేసయ్యతో అంటున్నారు, మరి ఎందుకు ఇతడు గుడ్డివాడిగా ఉన్నాడు? ఇతడి పాపం వలననా, ఇతడి పితరుల పాపం వలననా అని అంటున్నారు. Notice two things here. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. Jesus was compassionate towards that blind man, but the disciples here questioned what was his reason, why was he blind? యేసయ్య అయితే మరి ఆ గుడ్డివాడిని స్వస్థపరచడానికి కనికరం కలిగి ఉన్నాడు. కానీ శిష్యులు మాత్రము అతడి పాపమా, తల్లిదండ్రుల పాపమా అని వారు ఆలోచిస్తున్నారు. There are two types of people, one who are spiritual and one who are religious kind of people. జాగ్రత్తగా గమనించండి, క్రైస్తవులలో ఈ రెండు రకాల మనుషులు ఉంటారు. మత సంబంధమైన మనుషులు, మరి ఆత్మ సంబంధమైన మనుషులు. Religious people are always carnal people. They don't want to see healings in people's life. చూడండి, మతపరమైన శరీరానుసారులు వారు ఎప్పుడు ప్రశ్నలు రేకెత్తుతూ ఉంటారు. వారు అనేకులు స్వస్థపరచబడడం వారికి ఇష్టం ఉండదు. In other words, in modern terms, they always want to do KYC before healing. చూడండి, మరి ఆ కేవైసీ కావాలి, స్వస్థపడాలి అంటే అంటూ ఉంటారు. And notice one thing, devil always wants to accuse people. చూడండి, సైతాన్ యొక్క ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా నేరారోపణ చేయాలి, నీ పాపం ఇది అది అని చూపించాలి అన్నట్టుగా ఉంటుంది. Devil always wants to feed the mind of people that you did something wrong, that's why something terrible happened to you. అపవాది ఎప్పుడు కూడా ఎవరిని చూసినా ఇతడు పాపి కాబట్టి ఇతడు యోగ్యుడు కాదు, ఇతడు ఇలా చేశాడు అలా చేశాడని నేరము మోపుతూ ఉంటాడు. You must have done something wrong in your life, that's why you deserved this sickness. నువ్వు ఈ తప్పు చేసావు, ఈ పాపం చేసావు కాబట్టి రోగం నీకు ఉండడము కరెక్టే అని అలా సైతాన్ అంటూ ఉంటాడు. Your parents must have done something, they must have done some black magic, there are some generational curses in your family. నీవో నీ తల్లిదండ్రులో నీ తాత ముత్తాతలో ఏదో తప్పు పాపం చేశారు,
మరి విగ్రహారాధన చేసి ఉండొచ్చు, అందుకే నీకు ఇలా వచ్చింది, ఇది ఉండడము సబబే అని అంటూ ఉంటాడు సైతాన్. Devil always loves to accuse you and always he makes you to look in the past, the mistakes that you have done. సైతానుడు ఎప్పుడు నీ గత పాపాలను నీకు చూపిస్తూ ఉంటాడు. That is why people always tell me that I have done something wrong, brother. There are some curses in my life. That is why I am going through these problems in my life. అందుని గురించే కొంతమంది దగ్గర మనం ఎక్కువగా వింటూ ఉంటాం, నాకు ఈ రోగం ఉంది, నేను ఈ పాపం చేశాను, నేను దౌర్భాగ్యుణ్ణి, ఈ శాపం ఉంది, అలా చెప్తూ ఉంటారు వాళ్ళు. I have done smoking and drinking. I have all followed a very bad lifestyle. That is why God is punishing me through this sickness. నేను ఒకప్పుడు బాగా పాపం చేశాను, మరి మత్తు పానీయాలు అలా అవన్నీ సేవించాను కనుకనే ఇప్పుడు ఈ శ్రమ దేవుడు నాకు పెట్టాడు అని అంటూ ఉంటారు. They are always struck with guilt and shame of all the things that they have done in the past. చూడండి, వారి యొక్క గతాన్ని ఇంకా తలుచుకుంటూ హృదయంలో దోషారోపణ కలిగిన మనస్సు కలిగి ఉంటారు. If you are a born again believer and you believe in Jesus, నువ్వు యేసు యందు విశ్వాసం ఉంచి తిరిగి జన్మించిన వ్యక్తివైతే his sacrifice on the cross is greater than your sin. ఆయన శిలువ త్యాగము నీ పాపమును తుడిచివేసింది, నీ పాపము కన్నా గొప్పది. All your sins, all your generational curses, all your bad doings or wrong doings, all your family hereditary curses, everything was taken on that cross by Jesus. చూడండి, నీ తరతరాల వంశపారంపర్య ఆచారాలు, ప్రతి పాపము శాపము అన్నిటిని కూడా యేసు రక్తము ద్వారా, శిలువ ద్వారా విమోచించబడి ఉన్నది. So John chapter 9 verse 2, disciples were saying the same thing. Who sinned? Did he sin or his parents that he was born blind? In other words, in India this is called karma. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఇక్కడ నీవు చేసిన పాపమా, నీ పితరులు చేసిన పాపమా ఇలా అంటూ ఉన్నారు కదా. ఇది ఇటువంటి వైఖరి మన భారతదేశంలో చూడొచ్చు. దీన్ని ఏమంటారంటే కర్మ, ఇది నా కర్మ, ఇది నీ కర్మ అంటూ ఉంటారుగా, అలాగా. This is called karma siddhantam in India. ఇది భారతదేశంలో కర్మ సిద్ధాంతం. నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవించాలి, అది నీ కర్మ అని. As you sow you reap. If you have done something wrong you will reap the consequences. నీ కర్మ నీవు చేసిన దానికి నువ్వు అనుభవించక తప్పదు అని అనేదే ఈ కర్మ సిద్ధాంతం. But we are in krupa siddhantam now. We are under the grace of God. Praise the Lord. చప్పట్లు కొడదాం. మనందరము కృపలో ఉన్నాం ఇప్పుడు. Under krupa siddhantam, whatever you did wrong, somebody else paid the price for you. మరి కృప సిద్ధాంతమును బట్టి దేవునికి స్తోత్రం. నువ్వు చేసిన పాపాలకు ప్రభువు మూల్యం చెల్లించి నిన్ను విమోచించాడు. We don't believe in karma siddhantam. We believe in the finished work of cross, that Jesus died on the cross for your sins, for your present, past and future sins. మనము కర్మ సిద్ధాంతము కింద లేము, యేసయ్య కృప సిద్ధాంతంలో ఉన్నాం. యేసయ్య కృప మన గతకాల పాప, ప్రస్తుత కాల, భవిష్యత్ కాల పాపాలు, మన జీవితకాల పాపాలన్నిటినీ కూడా నిర్మూలించేదే ఆయన కృప. Today as a New Testament believer we are under the grace of God, and grace is the gospel of Jesus Christ. మరి నీవు క్రొత్త నిబంధనను నమ్మినట్లయితే మనందరము కృపాకాలంలో ఉన్నాము. యేసయ్య శిలువ రక్తములో క్రొత్త నిబంధనలో ఉన్నాము. And God did not do incomplete work. మరి దేవుడు సగము పని చేసి అక్కడ ఆపివేయలేదండి. He did a perfect work, flawless work on the cross. ప్రభువు మచ్చలేని ఒక సంపూర్ణమైన క్రియను సిలువలో జరిగించాడు. Cross is a complete victory for you and me. చూడండి, సిలువ నీకు నాకు అన్ని విధాలకు కూడా సంపూర్ణ సమాధానాన్ని, విజయాన్ని ఇచ్చేది. It is a complete victory for you and me as New Testament believers. చూడండి, క్రొత్త నిబంధనలో సిలువ ద్వారా మనందరికీ సంపూర్ణమైన విజయాన్ని ఇస్తుంది. Tell everybody, repeat, I am victorious. అందరం చెప్దామండి, సిలువ ద్వారా నేను విజయవంతుణ్ణి. I am victorious through the finished work of cross. సిలువ ద్వారా నేను విజయశీలుణ్ణి. Hallelujah. Don't let devil trick you in believing that you have done some things, that's why you are reaping the consequences today. దయచేసి సిలువకు వేరుగా అపవాది యొక్క మాటలను వినకండి, మరి మీ కర్మ సిద్ధాంతాన్ని నమ్మకండి. The most heartbreaking thing is even today's believers, they believe in karma siddhantam. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభువును తెలుసుకున్న వారు కూడా ఈ దినాల్లో కూడా అనేకులు క్రైస్తవులు కర్మని నమ్ముతూ ఉన్నారు. Even some religious people, they tell people that your father, your grandfather have done something very wrong, that is why you are getting this sickness.
అనేక మంది అన్యమతస్థులు కర్మ సిద్ధాంతాన్ని మనకు బోధించడం, మరి వారు మనకు చెప్తూ ఉంటారు మీ తల్లిదండ్రులు చేసిన పాపమే నీకు ఈ విధంగా సంక్రమించింది అని. They will tell that your bloodline is corrupted, that is why you are getting BP, sugar, thyroid and all those kinds of diseases in your body. మరి మనం వింటూ ఉంటాము మీ తరతరాల ఆ యొక్క రక్తము సరి అయినది కాదు కాబట్టి అదే రక్తము పుచ్చుకొని పుట్టిన నీకు అదే రోగం వస్తుంది అంటారు. We don't belong to the bloodline of people, we belong to the bloodline of Jesus. చూడండి, మనము తిరిగి జన్మించిన తర్వాత ఆ పాత రక్తం పోయి యేసయ్య రక్తం మనకు అనుగ్రహించబడ్డది. హల్లెలూయా. You and me are a new creation in Jesus. ఒప్పుకుందాం అందరం, మీరు నేను మరి నూతనమైన సృష్టి క్రీస్తు యేసులో. Let us proclaim that I am a new creation in Jesus. చెప్దాం అందరము, నేను క్రీస్తు యేసునందు నూతనమైన సృష్టి. The Bible says he was bruised for our iniquities. మరి వాక్యం సెలవిస్తుంది ఆయన మన అతిక్రమముల నిమిత్తమై మొత్తబడిన వాడిగా ఉన్నాడు. Jesus has paid a very heavy price for our healing today. మరి ఆయన మన స్వస్థత కొరకై మూల్యాన్ని చెల్లించాడు, తన ప్రాణాన్నే త్యాగంగా He చేశాడు. was severely beaten, battered, bruised and flogged, and his skin came out by the beatings of those Roman soldiers. చూడండి, ఆ యొక్క రోమా సైనికులు శిలువ మీద ఆయనని చిత్రహింస చేసి ముళ్ళ కిరీటాన్ని పెట్టి మరి ఆయనని కొరడా దెబ్బలతో కొట్టి హింసించి ఆ యొక్క చర్మము పెరికివేసి అంతగా శ్రమ యేసయ్య అనుభవించాడు, అది మన స్వస్థత కొరకు. And the Bible says by his stripes you are healed today. కాబట్టి వాక్యము మనకు బోధిస్తుంది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. Thank God for the Jesus, for the wonderful sacrifice on the cross. So today and you and me qualify and are eligible for healing. ప్రభువును మనందరము స్తుతించాలి, ఎందుకంటే ఆయన శిలువ యాగము మరణము పునరుద్ధానం వలన మనందరికీ స్వస్థత పడడానికి యోగ్యతను అనుగ్రహించాడు. That is why disciples said that what he has done, what sin he has done, what his parents have done, they were always going in the past. చూడండి, ఆ యొక్క శిష్యులకు మాత్రము సిలువను గురించిన ప్రత్యక్షత అప్పటికి తెలియదు కనుక వారు ఇంకా కర్మను నమ్ముతూ ఉన్నారు. ఇతడు ఏం చేశాడు, ఇతడి పితరులు ఏం పాపం చేశారు అని అంటూ ఉన్నారు వాళ్ళు. Let's look at John chapter 9 verse 3, what Jesus replied అందరం to them. జాగ్రత్తగా ధ్యానిద్దామండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం తీద్దాం మన బైబిల్స్. Jesus answered, neither had this man sinned nor his parents, but the works of God should be made manifest in him. చూడండి, అక్కడ యేసయ్య శిష్యులకు సమాధానం చెప్తున్నాడు. ఇది ఇతడి పాపము కాదు, మరి ఇతడి తల్లిదండ్రుల పాపము కాదు, కానీ దేవుని మహిమ ఇతడి యందు ప్రత్యక్షపరచబడులాగున ఇది ఇలాగు జరుగుచున్నది It అన్నాడు. is very clear, no one sinned, neither his father, neither his mother, nor him. అక్కడ స్పష్టంగా ప్రకటించబడుతున్నది అతడి పాపము కాదు, తల్లిదండ్రుల పాపము ఏమాత్రం కాదని. But work of God should be manifested in him. అయితే దేవుని యొక్క క్రియలు ఇతడి యందు ప్రత్యక్షపరచబడాలి. Many people have misinterpreted this verse, saying that sickness brings glory to Jesus. చాలా మంది తప్పుడు అవగాహన కలిగి ఉంటారు, ఆ యొక్క రోగము అనేది దేవుణ్ణి మహిమపరుస్తుంది అని. Jesus cannot be glorified through your sickness. చూడండి, నీ యొక్క పాపము శాపము రోగం వలన ప్రభు ఎప్పుడు మహిమ పొందడండి. Jesus is always glorified when you are healed and you are walking in divine health. ప్రభువుకు ఎప్పుడు మహిమ అంటే నువ్వు స్వస్థత పొందుకున్నప్పుడు, ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడే. God is always glorified when you walk in divine health, when you are strong in your body, when you are strong in your mind, when you could do all things and nothing, no limitations on your body. చూడండి, నీవు నీ ప్రాణము ఆత్మ శరీరం యందు సంపూర్ణ ఆరోగ్యవంతుడివై ఉన్నప్పుడు ప్రభువు మహిమపరచబడతాడు. And John chapter 9 verse 4, he says, as long as it's day, we must do the works of him who sent me. Night is coming when no one can work. చూడండి, జాగ్రత్త గమనించి యోహాను సువార్త 9వ అధ్యాయంలో రాయబడి ఉంది, మరి పగలు ఉన్నంతసేపే మరి నేను ఈ యొక్క పరిచర్య మనం పని చేయాలి, మరి రాత్రి వచ్చుచున్నది, మరి అది అపవాది సంబంధమైనది అని రాయబడి ఉన్నది. Notice one thing, Jesus tells to his disciples that we must do the works of God who sent me. What is the work of God who has sent him? ఇక్కడ జాగ్రత్త గమనించండి, నన్ను పంపిన ఆ యొక్క తండ్రి యొక్క క్రియలను నేను జరిగించాలని యేసయ్య అంటున్నాడు. అవి ఏమి క్రియలు? What is those work? He
And notice he said we must. He did not say I must. He said we must. అక్కడ యేసయ్య క్రియలను గురించి చెప్పినప్పుడు నేను చెయ్యాలి అని అంటలేడు, మేము జరిగించాలి అంటున్నాడు. మేము అని. It is not just my work to pray for your healing. It is not just pastor's work to pray for healing. It is my work, and also it is your work to heal the sick. చూడండి, యేసయ్య శిష్యులతో అంటున్నాడు, అది కేవలము నా పని, తండ్రి పని మాత్రమే కాదు, శిష్యులందరూ కూడా, మీరందరూ కూడా అనేకుల్ని స్వస్థపరిచే పరిచర్య కలిగి ఉండాలి అని యేసయ్య బోధిస్తున్నాడు. As a church we must demonstrate the works of the Lord, which is healing the sick, casting out the demons. We as a church, everybody should have that power to work in people's life. చూడండి, క్రీస్తు సంఘముగా, ఆయన శరీరముగా మనందరం కూడా క్రీస్తు వలె మరి అనేకుల్ని స్వస్థపరచాలి, దయ్యములను వెళ్ళగొట్టాలి, రోగుల్ని స్వస్థపరచాలి, దేవుడి క్రియలను ప్రత్యక్షపరచాలి. Today unfortunately healing ministry is very looked down upon. మరి ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దినాల్లో స్వస్థత పరిచర్య చాలా తక్కువగా ఉంది. Especially believers attack other believers saying that this whatever those healings happened, it's fake. It's all staged. ఒక సంఘ విశ్వాసులు మరొక సంఘవస్తులతోని అక్కడ ఎంత గొప్ప స్వస్థతలు జరిగినా కూడా అవన్నీ ఉట్టుటివేలే అని అలాగా అంటూ ఉంటారు. And people are always skeptical of healings. They say that healing is not for today. చాలా మంది అయితే మరి స్వస్థతలు ఈ రోజు లేవు, అప్పట్లోనే జరిగాయి, ఇప్పుడు జరగట్లేదు అని అంటారు. Healing has stopped. It was only in apostles' time. Now nobody gets healed. మరి అప్పట్లో అపోస్తుల పరిచర్య, యేసు ప్రభు కాలంలో స్వస్థతలు జరిగాయి, ఇప్పుడు అవి అంతరించిపోయాయి అంటారు. But God has not stopped moving. కానీ దేవుడు ఏకరీతిగా ఉన్నాడు, ఆయన ఇప్పుడు కూడా అప్పటి వల్ల స్వస్థపరుస్తున్నాడు. God's will for you is to be healed now, today and coming days. చూడండి, ప్రభువు చిత్తము మన పట్ల అప్పట్లో, ఇప్పట్లో అయినా, రానున్న తరంలో అయినా నువ్వు స్వస్థత పొందుకోవాలి అన్నది. I believe that this church will not say that healing is not in this church. We believe healing is your birthright. మరి నేనైతే మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, మన సంఘంలో ఎవరు కూడా స్వస్థత అప్పటి కాలం అనని కాదు, ఇప్పుడు కూడా ఎప్పటికీ స్వస్థత పొందుకోవాలి, అనేకుల్ని స్వస్థపరచాలి. స్వస్థత నా జన్మ హక్కు, స్వాస్థ్యము అని నీవు ప్రకటించాలి. So that when you carry that power of God in you and when you carry that anointing and heal the people, nobody can deny it. చూడండి, యేసు వంటి ఒక అభిషేకం కలిగి ఉండి నువ్వు ప్రజల్ని స్వస్థపరుస్తూ ఉంటే మరి ఎవరు కూడా దాన్ని తృణీకరించే అంత శక్తి ఎవరికి లేదండి. Today is a very common trend that people always want to see prophesy about me, prophesy about my future, prophesy what is going to happen about me. ఈ రోజు చాలా మంది ఏం కోరుకుంటున్నారంటే నాకు ప్రవచనం చెప్పు, ఏం జరగబోతుందో ప్రవచించు, అలా కోరుకుంటూ ఉంటారు. No doubt prophecy is very important. As a body of Christ we believe in prophecy as well. But prophecy, when you say prophesy, I prophesy that brother you get a job, I prophesy that you do this, it takes time for the prophecy to be fulfilled. చూడండి, ప్రవచనము కోరుకోవడం తప్పేమీ లేదు క్రీస్తు సంఘంలో, అయితే ఆ ప్రవచనం నెరవేర్చబడడానికి కొంత సమయం పడుతూ ఉంటుంది కొన్నిసార్లు. But when healing happens and when people are healed, you cannot deny it. Even if you are a hardcore unbeliever or you don't believe in healings, you cannot deny what you are seeing. కానీ స్వస్థత ఎంత గొప్పదంటే దేవుని మహిమపరుస్తూ ఉంటుంది. ఒక అన్యుడు చూసినప్పుడు కూడా మరి దాన్ని కాదు అని అనలేకుండా దేవుడు అలా స్వస్థపరచాలి అని కోరుకుంటున్నాడు. You can see in Acts chapter when apostles performed those miracles, people were astonished, people were shocked to see how these miracles were happening. చూడండి, అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే అపోస్తుల ద్వారా అనేకులు స్వస్థపరచబడుతూ ఉంటే జనులందరూ కూడా ఆ కాలంలో ఆశ్చర్యపడిపోయి ఇది ఎలా జరిగిందని ప్రభువును మహిమపరుస్తూ దినదినం సంఘంలోనికి జనాలు వస్తూ ఉన్నారు. So John chapter 9 verse 4 clearly says, as long as it's day we must do the works of the Lord. చూడండి, యోహాను సువార్త 9:4 పగలు ఉన్నంత వరకు మనము పని చేస్తూ ఉండాలి, ప్రభు కార్యాలు జరిగించాలి అన్నాడు. And there will be a time when night is coming where we will not be able to demonstrate the works of the Lord when his coming happens. చూడండి, మరి చీకటి అనే కాలం ఒకటి ఉంది, మరి అది అంతరించిపోయింది, సమయం దాటిపోయింది అని అంటే ఆయన రాకడ వచ్చే, సంఘం ఎత్తబడ్డ తర్వాత అభిషేకం ఉండదు, స్వస్థత పరిచర్య ఉండదు.
So following verse, John chapter 9 verse 5, it says, as long as I am in the world, I am the light of this world. చూడండి, యేసయ్య యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, నేను ఈ లోకములో ఉన్నంత వరకు నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అంటున్నాడు. He says, as long as I am in this world, I am the light of the world. మరి గమనించండి, ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకములో ఉన్నంత వరకు ఈ లోకానికి నేను వెలుగుగా ఉన్నాను అంటున్నాడు. So Jesus has now gone. He is not present as in a manly form now. Now who is the light of the world? చూడండి, యేసయ్య మరి 2000 సంవత్సరాల క్రితం మరణించి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళాడు. మరి ఇప్పుడు లోకానికి వెలుగుగా ఎవరున్నారు? We are the light of this world. We as a children of God, Christ is in us, so we are the light to this world. చూడండి, యేసును కలిగి ఉన్న నీవు, యేసులో ఉన్న నీవే యేసు వలె లోకానికి వెలుగుగా ఉండాలి. చీకట్లో నీ వెలుగు ప్రకాశించాలి. Therefore we must continue to do the works of him by healing the sick and casting out the demons and doing all the works, because we are the light of this world to the darkness world. చూడండి, ఒకానొకప్పుడు చీకట్లో యేసయ్య వెలుగుతున్నట్లుగా ఇప్పుడు యేసయ్య యొక్క పరిచర్యను తన తదునంతరం నీవు అదే విధంగా జరిగించాలి. నీవు ఈ లోకానికి వెలుగుగా ఉండి యేసు వలె అనేకుల్ని స్వస్థపరుస్తూ ఉండాలి. Your walk of life, your testimony is gospel to unbelievers. చూడండి, నీ యొక్క విశ్వాసమే, నీ యొక్క సాక్ష్యము, నీ యొక్క పరిచర్య విధానమే అనేకులకు సువార్త ప్రకటించాలి. When people see the light in you, they change and they transform, seeing that who is this God that he is serving. నిన్ను చూసినప్పుడు ఆ క్రీస్తు వెలుగు నీలో ప్రకాశిస్తున్నప్పుడు వారు ఆశ్చర్యపడి నీకు ఆకర్షితులై నీ దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి. So saying that, in John chapter 9 verse 6, having said that this, Jesus spat on the ground, made some mud with saliva and put it on the man's eyes. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం గమనిస్తే, యేసు అతన్ని చూసి కనికరపడ్డాడు, గుడ్డివాడిని చూసి. అయితే ఆ కొంచెము ఉమ్మి వేసి మరి ఆ మట్టితోని అది చేసి అతడు కళ్ళకు రాయడము మనం అక్కడ గమనిస్తున్నాం. Imagine if I did the same thing today, I will be trolled mercilessly by all the people on social media. చూడండి, ఈ దినాల్లో నేను నా ఉమ్ముతోని కానీ మరి మట్టితోని కానీ అలా చేసి స్వస్థపరచడానికి ప్రయత్నిస్తే మరి సోషల్ మీడియాలో నన్ను అందరూ కూడా మరి నన్ను తిడుతూ ఉంటారు కదా. Just imagine people coming and I'm spitting on them. What kind of method is this, brother? They will ask me. మీరు ఊహించుకోండి, సంఘానికి ప్రతి ఆదివారం మీరు వస్తూ ఉన్నారు, నేను ఉమ్మి వేస్తూ మిమ్మల్ని పరిచర్య ప్రార్థన చేస్తుంటే ఎలాగుంటుందో. There are some super spiritual people who think that doing this will bring healing to people. కొంతమంది ఇప్పటికి కూడా ఉన్నారు, మరి అతి ఉత్సాహం కలిగిన భక్తులు, ఇప్పుడు కూడా ఉంచొచ్చు మరి బాగుపడతారు జనాలు అనేవారు కూడా ఉన్నారు. There are some people who tell me that I need to go into Jerusalem to dip into that Siloam water so that I may be healed. కొంతమంది ఇలా కూడా ఉన్నారు, ఇప్పుడు జెరూసలేము షిలోయేము ఆ యొక్క ఆ జలాల్లోకి వెళ్ళి నేను మునిగి లేస్తే అక్కడ బాగవుతానేమో అని. It doesn't work that way. అలా ఇప్పుడు జరగదండి అలాగా. The methods are different. The apostle Paul healed people through his kerchief, through his shadow, and there were different methods different people followed. చూడండి, బైబిల్లో స్వస్థత పరిచర్య విధులు విధానాలు వేరువేరుగా యేసయ్య ఉమ్ముతో చేశాడు. మరి ఆ యొక్క పౌలు గారు అయితే తన నడికట్లను తద్వారా స్వస్థపరిచాడు. అలా విధానాలు వేరండి. The methods may be different of each and every person who demonstrates the works of the Lord. మరి ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క విధంగా దేవుణ్ణి మహిమపరుస్తూ ఒక్కొక్క విధమైన పరిచర్య కలిగి ఉంటాడు. But the core thing remains same. If you have faith in Jesus today, you can be healed as well. కానీ పద్ధతులు విధులు విధానాలు ఏమైనా మూలము ఒకటే, యేసు యందు విశ్వాసం ఉంచుట వలన మనం స్వస్థత పొందుతున్నాం. Ultimately it is the faith that attracts healing. చూడండి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. Unless and until you don't have faith that Jesus will is for you to heal, nothing will happen in your life. నీకెన్ని విధులు విధానాలు తెలిసినప్పటికీ కూడా నీలో విశ్వాసము లేకపోతే నువ్వు స్వస్థపరచబడము అసంభవం. So let's look at verse 7. Jesus said unto him, Go wash in the pool of Siloam. He went his way therefore and washed,
and came back seeing. Hallelujah. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అక్కడ మరి యేసయ్య ఉమ్ముతోని అతన్ని ముట్టినప్పుడు, కళ్ళను ముట్టిన తర్వాత ఆ సిలోయములో అక్కడ వెళ్ళి కడుక్కో నీటి ద్వారా అని అన్నప్పుడు కడుక్కొని తిరిగి చూడగానే అతడికి అంతా కనబడుతున్నట్లుగా ఉంది. దృష్టి వచ్చింది అతనికి. And he could see. అతడు మనుషులను చూడడము, అలా చెట్ల వలె చూడడం మొదలు పెట్టాడు. Then afterwards he went to his home. He అతడు went to his home, and the next verse is it says in verse 8, the neighbors therefore and they which before had seen him that he was blind said, is he not that one who was sitting and begging there? చూడండి, అతడు చూపు పొందుకున్న తర్వాత, స్వస్థత పొందుకున్న తర్వాత అతడు తన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ సాక్షిగా కనబడ్డాడు. వాళ్ళందరూ అతన్ని చూసి, మరి ఇతడు ఇక్కడ భిక్షగాడు కదా, అక్కడ గుడ్డివాడుగా ఉండి అడుక్కునేవాడు కదా అని అందరూ ఆశ్చర్యపడిపోయారు. So he went to his home back after receiving healing. His neighbor, looking at his state, he was able to see, he was able to do all things. They were shocked and astonished. How could this man who was begging and on the streets, now he could see? Some people even said that he must not be that one, that might be duplicate. హల్లెలూయా. మరి ఆ చూపు పొందుకున్న అతన్ని చూసి ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యభరితులయ్యారు. ఇతడు పుట్టుక గుడ్డివాడు ఎలా చూస్తున్నాడు అని కొంతమంది అంటే, మరి ఇంక కొంతమంది అతడు వేరు ఇతడు వేరు అని కూడా అనుకునేవారు ఉన్నారు అప్పుడు. So today I believe that as soon as you receive your healing, people will say, hallelujah, will be shocked to see you, what has happened. మరి ఈరోజు నీవు కూడా అదే యేసు వలన స్వస్థత పొందుకోబోతున్నావు. స్వస్థత పొందుకున్నప్పుడు నీ ఇరుగు పొరుగు వారు చూసి ఆశ్చర్యభరితులవుదురుగాక. I believe that this is going to happen. మరి నేను నమ్ముతున్నాను ఇది నీ జీవితంలో జరుగునుగాక. And I believe it. నేను నమ్ముతున్నాను. So again in the following verse he said that he is like him, but he replied back, the blind man who received sight, he said, it is me. మరి అక్కడ వారందరూ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ అతడు సాక్ష్యం ఇస్తున్నాడు, అది నేనే, వేరొక వ్యక్తి కాదు, పుట్టుక గుడ్డివాడిని, యేసు నన్ను స్వస్థపరిచాడని అందరికి సాక్ష్యం చెప్తున్నాడు. Then they asked him, how were your eyes open? మరి వారందరూ అడుగుతున్నారు, నీ కళ్ళు ఎలాగూ తెరవబడ్డాయి అని. And when you see what he says, he replied back, the man they call Jesus. He doesn't even know who is. He said that man who people call Jesus. మరి ఇక్కడ ఈ గుడ్డివాడు కళ్ళు పొందుకున్న తర్వాత వాళ్ళందరితో చెప్తున్నాడు, నన్ను బాగుపరిచింది ఒక మనుష్యుడు యేసు అని ఉంటాడు కదా, ఆయన నన్ను బాగుపరిచాడు అని అలా చెప్తూ ఉన్నాడు. So in other words, he did not know who was he. He did not have any revelation of Jesus. చూడండి, యేసుని గురించిన పెద్ద జ్ఞానము అవగాహన కూడా గుడ్డివాడికి అప్పటి వరకు లేదండి. He just said that man Jesus, people call Jesus, he doesn't even know. That is the heart of the Lord. He doesn't even see who you are, what is your background. He just moves with compassion and heals you. చూడండి, ఆ గుడ్డివాడికి అప్పటి వరకు యేసుని గురించిన పెద్ద జ్ఞానం లేదు. ఎక్కడో ఎవరో పలు చెప్పుకుంటూ ఉండగా విన్నాడు, అంత మాత్రమే. కానీ దేవుడి హృదయం చూడండి, యేసుని గురించి అతడికి పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ కూడా ఆ మార్గమందు ఎదురుపడ్డాడు కాబట్టి అతడిని స్వస్థపరిచాడు. అది ప్రభు యొక్క మనస్సు. So that's why Jesus, he told them, Jesus made some mud and he put it on my eyes. He told me to go to Siloam and wash. So I went and washed. Then I could see. So they asked, where is this man? They asked him. I don't know, he said. మరి అతడు చూపు పొందుకున్న తర్వాత వారికి చెప్తున్నాడు, అతడు ఉమ్మి వేసి మరి ఆ మట్టితోని చేసి నా కళ్ళకు రాసి అక్కడ వెళ్ళి కడుక్కోమన్నాడు, అప్పుడు నేను చూపు పొందాను అని చెప్పగా, మరి నిన్ను స్వస్థపరిచిన ఆ యేసు అనే వ్యక్తి ఎక్కడున్నాడు అని వాళ్ళు అడిగితే నాకు తెలియదు అని తను అన్నాడు. Hallelujah. Jesus even didn't know that person. He just moved out of the compassion. Today as believers, we don't have compassion for other people. చూడండి, యేసు నీలాంటి నాలాంటి సాధారణమైన వ్యక్తిగా ఆ రోజుల్లో ఉన్నాడు, అయితే ఆయన కనికర పూర్ణుడిగా ఉన్నాడు. There are some religious people who will say, I will only pray if you are a believer. మరి నీకు నాకు అంత కనికరం ఉందా? మనలో కొంతమంది అయితే మరి అట్లాంటి కనికరం చూపించారు. నువ్వు పరిశుద్ధుడు అయితేనే నేను నీకోసం ప్రార్థన చేస్తా అలా అంటూ ఉంటారు. పాపల కోసం నేను ప్రార్థన చేయ అంటాం మనం. People are so busy in doing KYC before healing. ప్రజలందరూ కూడా మరి కొంతమంది యోగ్యులు, కొంతమంది అయోగ్యులు అలా
ప్రకటిస్తూ We ఉంటారు. must change the way we operate. We must see people with love and compassion rather than being religious and traditionalist like a legalistic person. చూడండి, ప్రభు యొక్క కనికర మనస్సు మనం కూడా కలిగి ఉండి ఎటువంటి వారు వచ్చినా వారి కొరకు మనం ప్రార్థించాలి, మరి మనం వారి కొరకు పరిచర్య జరిగించాలి. అంతేగాని మతపరంగా మత పెద్దల వలె వీరు యోగ్యులు వీరు అయోగ్యులు అని మనం వారిని తీర్పు తీర్చొద్దండి. Whether that person may be from other faith, he might believe in some other faith, yet he qualifies for the healing of the Lord. చూడండి, వాడికి ప్రభువు తెలియకపోయినా కూడా వాడు వేరే మతస్థుడైనప్పటికి కూడా స్వస్థత పొందుకోవాలి అని వచ్చినప్పుడు నువ్వు అతడి కొరకు ప్రార్థన చెయ్యాలి. Because God doesn't see the people's religion and their background, and he just goes and moves out of compassion and heals the people who came towards him. చూడండి, ప్రభువుకు రోగులు కనబడితే చాలు, అంతేగాని వీడెవడు ఎక్కడి నుండి వచ్చాడు ఎటువంటి వాడు అదేం ప్రభువు చూడట్లేదు. ఆయన కనికరము మన బలహీనతల కన్నా గొప్పది. ఆయన అందరి కొరకు స్వస్థత ప్రార్థన చేశాడు. Jesus did not say that I only died for Christians. యేసయ్య నేను కేవలము క్రైస్తవుల కోసమే సిలువలో మరణించాను అని ఎక్కడా చెప్పలేదు. If you may be of other faith, you may be a Muslim, you may be Hindu, you may be Buddhist, or you may be of any other faith. మరి హిందూ, ముస్లిం, బుద్ధిస్ట్ ఎవరైనా సరే అందరి కొరకు ప్రభు సర్వమానవాళి కొరకు సిలువలో మరణించాడు. Because for God so loved the world, everybody, he loved everybody equally, that he gave his only begotten son, that whoever believes in him will not die but have everlasting life. మరి దేవుడు కొందరిని మాత్రమే కాదు కానీ లోకమంతటిని కూడా ఆయన లోకమంతటిని ప్రేమించి మరి తన యొక్క అద్వితీయ కుమారుని మన కొరకు పంపించాడు. He died for the entire human race. మరి సర్వ మానవాళి కొరకు యేసు సిలువలో మరణించాడు. So through his sacrifice, just by believing in him, you can have an eternal life today. చూడండి, ఆయన సిలువ త్యాగము, మరణం, పునరుద్ధానం వలన ఈ రోజు నీకు పాప క్షమాపణ, నిత్య జీవం అనుగ్రహించబడ్డది. And if you see John chapter 9, you will be astonished with the way the people were so much of unbelief. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయాన్ని మనం బాగా ధ్యానిస్తే జనాలు ఎంత మరి అవిశ్వాసులుగా అపనమ్మకస్తులుగా ఉన్నారో మనం గమనించవచ్చు. His neighbors did not leave him just by asking him what happened. They took him to the Pharisees. చూడండి, అక్కడ స్వస్థపరచబడ్డ వ్యక్తికి ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత అనుమానించారంటే అతడేనా, అసలు ఎట్లా బాగయ్యాడు, ఇతన్ని ఎవరు బాగు చేశారని అతన్ని అనుమానించి ఈడ్చుకొని వెళ్ళి ఆ పరిసయ్యులు సద్దుకాయుల దగ్గర నిలబెట్టారు. To investigate the healing, the neighbors took him to the Pharisees. మరి ఆ ఇరుగు పొరుగు వాళ్ళు అతన్ని ఈడ్చుకెళ్లారండి అతన్ని మరి పరీక్షించడానికి. And they brought to the Pharisees the man who had been blind. Now the day on which Jesus has made the mud and opened the man's eyes was a Sabbath day. మరి అక్కడ వాళ్ళందరూ కూడా మరి ప్రశ్నిస్తున్నారు, సబ్బాతు దినమున యేసు ఏలాగున మరి యొక్క గుడ్డివాడిని స్వస్థపరిచాడు అని పరిసయ్యుల వద్ద వాడిని పరీక్షిస్తున్నారు. Notice one thing, in Jewish culture, Sabbath day is considered to be a rest day. You have to rest and there should not be anything happening on that day. It is a very holy day for them. చూడండి, యూదా మత ఆచార ప్రకారము సబ్బాతు దినం అనేది విశ్రాంతి దినం. ఆ రోజు ఏ స్వస్థత పరిచర్య కూడా జరిగించకూడదు. But those people don't know Jesus is the one who created the Sabbath. కానీ వారికి ఒక విషయం తెలియదు, యేసే సబ్బాతునకు ప్రభు అయి ఉన్నాడని. According to God, Sabbath is the complete work of Christ. మరి దేవుని మనస్సు ప్రకారం ఏంటంటే సబ్బాతు అంటే ఏంటంటే ప్రభు యొక్క సంపూర్ణ క్రియ జరిగించు సమయము. So they didn't know the meaning of Sabbath, but God, who knew everything, he said that we must do the works of him who sent me. So he continued doing the works of his father who has sent him. చూడండి, వారికి సబ్బాత్ అంటే అర్థం కాలేదు. ప్రభు పనులన్నీ జరిగించి అప్పుడు నిద్రించే సమయం అది. మరి అక్కడ పగలున్నంత వరకు ఆయన పని చేసే ఆ యొక్క స్వస్థత పరిచర్యలో ఉన్నాడు ఆయన. So some of the Pharisees said, this man is not from God, for he does not keep the Sabbath. But others asked, how can a sinner perform such signs? So they were divided among themselves. చూడండి, అక్కడ పరిచర్యల మధ్యలో ఒక గొడవ మరి
వచ్చేసింది, ఆలోచన వచ్చేసింది. మరి ఇతడు యోగ్యుడా అయోగ్యుడా, ఎలా స్వస్థత పొందుకున్నాడు, మరి సబ్బాతను పాటించని వ్యక్తి ఆ యేసు ఇతన్ని ఎలా స్వస్థపరిచాడు, అతడు దైవ మనుషుడు, దేవుని ద్వారా పంపబడ్డ మనిషి కాదు అని అలా అతడి మీద నెపం మోపారు. And verse 17 says, then they turned again to the blind man. What have you to say about him? It was your eyes he opened, right? The man replied, he is a prophet. మరి నీ కళ్ళు తెరిచిన వ్యక్తి ఎలా ఉన్నాడు, ఎటువంటి వాడు, ఎవరు అనంటే అతడు స్వస్థపరచబడ్డ వ్యక్తి అంటున్నాడు, ఆ యేసు ఒక ప్రవక్తలా ఉన్నాడు అంటున్నాడు. Notice one thing, we as children of God, we must grow in the revelation of Jesus. చూడండి, మనం క్రైస్తవులముగా, దేవుడి పిల్లలముగా యేసును గురించిన ప్రత్యక్షత జ్ఞానం కలిగి ఉండాలి. Notice this blind man who was healed, the first time he said, when they asked him who was, he said, that man Jesus. మరి అక్కడ ముందేమన్నాడు అనంటే ఆ మనుష్యుడు యేసు, అతడు ఒక మనుష్యుడు అని అన్నాడు. But after going to the Pharisees, he told them he is a prophet. ముందుగా మనుష్యుడు అని సాక్ష్యం చెప్పాడు, కానీ పరిసయ్యుల దగ్గరికి వెళ్ళాక ఇదే వ్యక్తి, స్వస్థపరచబడ్డ వ్యక్తి, యేసును గురించి ప్రవక్త అని సాక్ష్యం ఇచ్చాడు. So he grew in the knowledge of the Lord. చూడండి, అప్పటికి ఇప్పటికి యేసును గురించిన ప్రత్యక్షత జ్ఞానము అతడికి ఎక్కువైపోయింది. And 18 verses, still they did not believe that he had been blind and had received his sight until they are sent for the man's parents. చూడండి, అప్పటికి కూడా అక్కడున్న మరి పరిసయ్యులు, ఆ ఇరుగు పొరుగు వారందరూ ఇతడు నిజంగా గ్రుడ్డివాడు, స్వస్థపరచబడ్డాడు అని అన్నది నమ్మడానికి వాళ్ళకి నమ్మలేకపోతున్నారు. కనుక ఇతడి తల్లిదండ్రులను పిలిపించండి అని వారు కబురంపారు. Look at the unbelief that these people are having. They are refused to believe in this healing. చూడండి, అక్కడున్న they wanted to just not confirm his word. They don't want to go through his word. They also want to know from his parents whether he was born blind or not. వారు స్వస్థత పరిచర్యను ఎంత నిరాకరిస్తున్నారో అక్కడ మనం ఆలోచించవచ్చండి. మరి అతడి మాటలు ఎంత చెప్పినా నమ్మటం లేదు. తల్లిదండ్రులను పిలిపించండి అంటున్నారు. So when the parents came, they asked him, is this your son? They asked, is this the one you say was born blind? How is it that now he can see? We know he is our son, the parents answered, and we know that he was born blind. అయితే వాళ్ళందరూ పరిసయ్యులు, అక్కడ ఇరుగు పొరుగు వారందరూ కూడా తల్లిదండ్రులను పిలిపించి అడుగుతున్నారు, ఇతడు మీ కుమారుడేనా, నిజంగా స్వస్థత పొందుకున్నాడు అన్నప్పుడు తల్లిదండ్రులు అంటున్నారు, అవును ఇతడు నా కుమారుడే, అయితే పుట్టుక నుండి అతడు గుడ్డివాడు, కానీ ఇప్పుడు చూచుచున్నాడు అని. So even his parents confirmed that he was born blind and he was healed by Jesus. సొంత తల్లిదండ్రులే అతడి గురించి సాక్ష్యం ఇస్తున్నారు, పుట్టుకతో ఇతడు గుడ్డివాడు కానీ యేసు వలన చూపు పొందుకున్నాడు అని. But Pharisees still persisted with him, still started probing him, and they asked, but how he can see now, or who opened his eyes? We don't know, ask him. But the parents replied, we don't know, ask him. He is of age, he will speak for himself. అయితే అసలు ఇతడు ఎలా చూపు పొందుకున్నాడు అని వాళ్ళందరూ అడుగుతూ ఉంటే తల్లిదండ్రులు, మరి అతన్నే అడగండి, అతడే చెప్తాడు, అతడేం చిన్నవాడు కాదు, మాట్లాడగలిగే శక్తి కలిగిన వాడు, అతన్నే అడగండి అని అంటున్నారు. So why did his parents replied in such a manner? Because they were afraid, because in those times when you testify about Jesus, you will be thrown out of that synagogue. అక్కడ తల్లిదండ్రులు యేసును గురించి, స్వస్థత గురించి ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే భయస్థులుగా ఉన్నారు. ఆ దినాల్లో యేసును గురించి ఎవరైనా సాక్ష్యం ఇస్తే మరి వారికి ప్రమాదం ఉంది, వారికి శిక్ష విధిస్తారు. So this is exactly the problem that we see in the religious people today. They want to cater to the religious traditions of people and always please to the people's opinion, that they walk in a way that they will try to impress people who believe in such things. అయితే ఆ దినాల్లోనే కాదు, ఇప్పుడు కూడా స్వస్థత పరిచర్యను, ప్రభు యొక్క కార్యాలని మరి అనుమానించే వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. మరి యేసుకు భయపడి ఎందుకులే అని చెప్పి సాక్ష్యం చెప్పకుండా, దేవుణ్ణి గణపరచకుండా ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారండి. They don't like to testify about Jesus, the goodness they have done. మరి ప్రభు యొక్క కార్యాలను వారు మరి సాక్ష్యరూపకంగా చెప్పడానికి ఇప్పుడు కూడా అనేకులు ఇష్టపడటం లేదు. So if you look at the following verses, then they continue to probe him, and his parents say that he is of age. So, and the second time they again ask this man,
give glory to God by telling the truth, they said, we know this man is a sinner. యా, మరి అక్కడ ఉన్న వారు అందరూ అంటున్నారు, మరి మేమైతే ఇతడి గురించి సాక్ష్యం ఇస్తున్నాము, మాకు తెలిసి ఇతడు పాపియే అని. So he replied back, whether he is a sinner or not, I don't know. One thing I do know, I was blind, but now I see. మరి ఆ వ్యక్తి అయితే అంటున్నాడు, మరి నన్ను బాగు చేసిన వ్యక్తి మరి మంచోడో కాదో అది నాకు తెలియదు, కానీ నేనైతే చూపు పొందుకున్నాను అని సాక్ష్యం ఇస్తున్నాడు. So they kept on asking him so that he is irritated, and in verse 28 verse 27 he clearly says, I have told you already and you did not listen. Why do you want to hear it again? Do you want to become his disciples too? He asked. అయితే వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు యేసుని గురించి మంచిగా సాక్ష్యం చెప్తున్నారు, మరి మీరు కూడా ఆయనకు శిష్యరికం చేస్తారా అని అంటున్నారు. So then they hurled insults at him and said, you are this fellow's disciples, we are disciples of Moses. మీరు యేసుకు శిష్యులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారేమో, ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నారు. మేమందరం అయితే మోషేకు శిష్యులుగా ఉన్నాము, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాము అని వారు చెప్తున్నారు. So in other words, Moses represents the law, and law is nothing but customs, traditions, man-made traditions. So you can also see that their parents also believed in those traditions, and they were afraid to be thrown out of synagogue. That is why they could not tell the truth, which is more important than their son. చూడండి, అక్కడ కొడుకు కంటే కూడా వారికి మోషే ధర్మశాస్త్రము, విధులు, విధానాలు, ఆచారాలంటే అవన్నీ తెలుసు, అవన్నిటి గురించిన భయం ఉంది. మరి ధర్మశాస్త్రం ప్రకారం ఎక్కడ శిక్ష పొందుకుంటారో అని వారు భయపడుతూ ఉన్నారు. So that is why it is very important that we believe in Jesus and we believe in his grace rather than legalism. చూడండి, మరి వేరే ఆచారాలు కాదు, కానీ యేసు యందు నువ్వు ఎంతవరకు నమ్మకము, విశ్వాసం ఉంచుచున్నావు అన్నదే ప్రాముఖ్యమైంది. And this blind man who received sight, he said, if this man was not from God, he could do nothing. And to this the Pharisees replied, you are steeped in sin from at birth. How dare you lecture us? And they threw him out. చూడండి, మాకే తిరిగి సమాధానం చెప్తావా అని అతన్ని అక్కడి నుండి వెలివేశారు పరిసయ్యులందరూ కూడా. So this is what is happening today. మరి When people receive something, they are not excited about people's healing. చూడండి, ఇప్పుడు కూడా అనేకులలో దేవుడు కార్యాలు జరిగిస్తుంటే వారు సాక్ష్యాలు చెప్తుంటే ఇతరులు వాటిని చూసి నమ్మట్లేదు, హేళన చేస్తున్నారు. They dismiss that there is no healing for today. అసలు స్వస్థత పరిచర్య లేదు అని అలాగా స్వస్థతను గురించి మరి తృణీకరిస్తున్నారు అనేకులు. So they throw him out from their presence. చూడండి, అప్పట్లో కూడా అతన్ని మరి అక్కడ నుండి వెలివేశారు ఆ గుడ్డివాడిని. So what happened when Jesus heard that he had thrown him out, and when he found him, he said, do you believe in the Son of Man? మరి అతడు మళ్ళా యేసుకు ఎదురైనప్పుడు అంటున్నాడు యేసయ్య అతడితోని, నువ్వు మనుష్య కుమారుడి యందు నమ్మకం ఉంచుచున్నావా అని. So it is very clear that when people threw you out from their presence, Jesus looks after you and he comes and takes you in as his son. చూడండి, ఈ దినాల్లో కూడా మరి అనేకులు నిన్ను యేసుని నమ్ముకున్నందుకు వెలివేయొచ్చు, కానీ యేసయ్య నిన్ను వెలివేయడు, ఆయన నిన్ను చేర్చుకుంటాడు. So God is asking that man who has received healing, do you believe in me? Do you believe in the Son of Man? Yes, but who is he? Asked. Then the man said, you have seen him. In fact, he is the one speaking with you. మరి యేసయ్య అతనితో అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచిన వారు అతను ఎవరో తెలుసా అంటే, ఎవరు అని అంటే, అది నేనే, నీకు ఎదురుగా నిలుచున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తునని బోధిస్తున్నాడు. In other words, Jesus is saying, I am the living God. People ask me, where did Jesus say that I am God? You can clearly say, you have seen him. In fact, he is the one speaking to you. మరి ఎవరైనా మీతో అనొచ్చు, యేసు ఎక్కడైనా చెప్పాడా నేనే దేవుణ్ణి అని అలా రాసుందంటే, చూడండి, ఇక్కడ ఈ గుడ్డివాడితో మాట్లాడుతున్నాడు, నువ్వు చూచుచున్న ప్రభువును నేనే అని అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. And then the man said, Lord, I believe, and he worshipped him. అయితే అప్పటిదప్పుడే ఆ చూపు పొందుకున్న వ్యక్తి, ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను, చూస్తున్నానని మోకరించి అక్కడ ప్రభువుని ఆరాధించడం మొదలు పెట్టాడు. So you could see this behavior of a man. First time he said that man Jesus, then he said he is a prophet, now he says that I worship you. చూడండి, ఇక్కడ ఈ స్వస్థపరచబడ్డ గుడ్డి వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో, మొదట యేసుని గురించి ఒక మనుష్యుడు అని చెప్పాడు, ఆ తర్వాత పరిసయ్యుల దగ్గర యేసుని గురించి
ప్రవక్త అని సాక్ష్యం చెప్పాడు. ఆ తర్వాత యేసే ప్రభువు రక్షకుడు అని ఒప్పుకున్నాడు. Hallelujah. So we also have to grow in the revelation of Jesus. హల్లెలూయా. మనమందరం కూడా యేసును గురించిన ప్రత్యక్షత జ్ఞానము యందు ఎదగాలి. So let us all stand up to our feet and let us all discern God's will for our life, that is healing. అందరం కొన్ని నిమిషాలు నిలబడదామండి, కళ్ళు మూసుకుందాము. With a small prayer I will close this meeting. ఒక చిన్న ప్రార్థన మీకోసం చేస్తాను, నిలబడదాం. Thank you Jesus. Hallelujah. Father, in the name of Jesus, I come before you today, Lord. ప్రభువా, మేమందరం నీ సన్నిధికి యేసు నామమును బట్టి వస్తున్నామయ్యా. Thank you for your word that it says that it is your will for us to be healed and be prosperous, Lord. ప్రభువా నాయనా, మీకు స్తోత్రమయ్యా. నీ చిత్తం మా పట్ల స్వస్థత పొందుకోవాలని, మరి ఆశీర్వాదం కలిగి ఉండాలని. Father, in the name of Jesus, I pray for every person who is sick right now at this moment, Lord. ప్రభువా, ఇక్కడ గాని లైవ్ లో గాని ఎవరైనా రోగగ్రస్తులుగా ఉంటే వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. We pray for immediate and instant healing in their bodies right now, Lord. ప్రభువా, ఈ క్షణమే స్వస్థత ప్రభావం వారిలోనికి వెళ్ళును గాక. From the top of their head to the soles of our feet, I pray healing to manifest in their bodies, Lord. తల మొదలుకొని అరికాలు వరకు స్వస్థత కలుగును గాక. Every symptom of headache, migraine, nausea, everything, asthma, sinus, we believe that they are going to be healed now in the name of Jesus. ప్రభువా, తలనొప్పి, ఒంటి నొప్పి, నాయన ఏ దగ్గు ఏదైనప్పటికీ కూడా యేసు నామమున స్వస్థత కలుగు. I speak healing in their joints, pains and every part of their being, Lord. Right now healing manifest in their body, Lord. నరాల్లో, ఎముకల్లో, మూలుగల్లో స్వస్థత ఇప్పుడే కలుగును గాక. Every part of their body be healed. Sugar, I curse you. BP, I rebuke you in the name of Jesus. స్వస్థత నాయన కలుగును గాక. డయాబెటిస్ తొలగిపోవును గాక. I pray for everybody, every arthritis problems to be healed now in the name of Jesus. నొప్పి తొలగిపోవును గాక. I pray for a touch of the God to touch them right now, Lord. Wherever they are, at their home or they are present physically here, I pray Jesus that you will heal them instantly right now, Lord. ప్రభువా, వారు ఎక్కడున్న వారిని దర్శించండి, స్వస్థపరచండి. People who are sick, who have cancer, we pray that they may be healed now in the name of Jesus. రోగులుగా ఉన్న వారందరూ ఎక్కడున్నా యేసు నామమున స్వస్థత కలుగునుగా. In the mighty name of Jesus we ask this prayer. యేసు నామమును బట్టి And we testify that healing has begun in their bodies right now. Healing be manifested right now in their bodies. స్వస్థత ప్రత్యక్షమవునుగాక. వారందరూ సాక్ష్యం చెప్పుదురుగా. I see healing is happening in their bodies. ఇప్పుడే స్వస్థత వారిని దర్శించుచున్నది. People who are watching live, healing is happening in your body. నాయన లైవ్ లో వీక్షిస్తున్న వారందరి ఒంట్లో స్వస్థత కలుగునుగాక. In the name of Jesus I ask this prayer. యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను. And I believe it and I call it done. ఆమేన్. Amen. Amen and amen.